నా ప్రైజ్ లాడ్ అన్నా జానన్నా. ప్రైజ్ లాడ్న్నా. ఏంటన్నా ఏం చేస్తున్నారు విశేషాలు? చాలా రోజులు అయింది ఫోన్ చేసి. ఏం లేదన్నా, ఖాళీ. ఏం చేస్తున్నారు మీరు? అదేముందన్నా, అంత నార్మల్ గానే ఉంది. ఆ అన్నా, ఇంట్లో ఉన్నారా లేకపోతే బయటికి వెళ్ళారా? బయట ఉన్నా అన్న, చెప్పన్నా. చూస్తున్నారా మన ప్రవీణ్ అన్న గురించి కొంచెం సోషల్ మీడియాలో చాలా ఇది అవుతుంది కదా. చూసా అన్న. ఏమనుకుంటున్నారన్నా మీ సైడ్? అంటే దాన్ని మటర్ అనుకుంటున్నారా లేదంటే యాక్సిడెంట్ అనుకుంటున్నారా అని? నేను ఫస్ట్ అయితే అది మర్డర్ అనుకున్నా అన్న. ఉమ్. చూసాక మళ్ళా సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు బయటకు తీశారు కన్నా. అవునా? అవి చూసాక అప్పుడు కొంచెం కొంచెం నమ్మకం అయింది. అసలు ఏంటన్నా ప్రవీణ్ అన్న అసలు ఇట్లా అయిపోతాడని చెప్పి నేను ఏ రోజు అనుకోలేదన్నా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. ఏంది అసలు ఎన్ని మంచి పనులు చేశాడన్న. ఆయన చేసిన ప్రేయర్లు గాని, ఆయన చేసిన ఇది గాని, ఎన్ని పుస్తకాలు రాశాడు. ఇట్లా అవుద్దని చెప్పి నేను అనుకోలేదన్న అసలు. ఏమో అన్నా, మరి దారుణంగా 2 times ఎక్కడ యాక్సిడెంట్ అయింది ఆల్రెడీ. అది అవునన్నా. సీసీటీవీ ఫుటేజ్ లో చూసా. ఆ. ఆ ఫస్ట్ నేను మన పాస్టర్లు అందరూ చెప్తుంటే మర్డర్ ఉమ్, అనుకున్నా. ఉమ్. తర్వాత చూస్తే అది సీసీటీవీ ఫుటేజ్ అన్ని తీసుకొచ్చారు కదా పోలీసులు, ఏపీ పోలీసులు. అవునన్నా, అది ఫస్ట్ వీక్ 1 వీక్ అంతా కూడా మటర్ లాగానే క్వార్టర్ అయ్యింది అంతా కూడా. నేను అదే అనుకున్నా. ఈ వైసీపీ వాళ్ళు వీళ్ళందరూ కలిపి దాన్ని ఉమ్. మర్డర్ కింద చూపించారు. మనం ఏమనుకున్నాం, ఇంకా మన అవును. పాస్టర్లందరికీ అలాగే చెప్పారు వాళ్ళు కూడా. అవునన్నా. కానీ దీంట్లో ఏంటంటే అన్న, స్టార్టింగ్ 1 వీక్ మాట్లాడిన పాస్టర్లు గాని, ప్రెస్ ఈ టీవీలు గాని అందరూ ఇప్పుడు చూసామన్న, ఈ వీడియోలు చూసిన తర్వాత డెసిషన్ మొత్తం మార్చేసుకున్నారు. అవునవును. లేదు ఇది ఎట్టి పరిస్థితుల్లో యాక్సిడెంట్ అని చెప్పి చూపిస్తున్నా. ఆ, కానీ కొంతమంది ఏంటంటే దీన్ని కొంచెం లబ్ధి చేసుకుందామని కొన్ని పొలిటికల్ పార్టీలు కానీ వాళ్ళు కానీ ఇది చేస్తున్న ఇదే. నేను చూసా ఇది వైసీపీ ఆ, లాయర్ వీడియోలో చూసా అవునండి. నేను. అవును. అది ఆ, చూస్తే ఆ. ఉమ్, తర్వాత ఆయన మాట్లాడితే నేను మామూలుగా నిజమేనేమో అనుకున్నా. తర్వాత ఆయన ఫోటోలు మొత్తం బయటకు వస్తే వైసీపీ అవును. తరపు నుంచి అప్పుడు ఉమ్. వాళ్ళు వైసీపీ మనుషులు ఇలా చెలరగొడుతున్నారని చెప్పి మేము అనుకున్నాం. అది మనకు అర్థమవుతుంది కదన్న, చూసిన ప్రతిదీ చూస్తుంటే ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. ఉమ్. ఏం అసలు ఏంటన్న, వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ భార్య బయటకు వచ్చి మాకు టీడీపీ మీద నమ్మకం ఉంది, గవర్నమెంట్ చేస్తుంది బానే ఉంది ఇన్వెస్టిగేషన్ అని చెప్తుంటే, కొంతమంది వీళ్ళందరూ ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఇలా చేయడం, ఇది కన్ఫర్మ్ గా పొలిటికల్ లబ్ధి కోసమే చేస్తున్నారు అనిపిస్తుంది ఇదంతా. ఆ పక్కా ఇది వైసీపీ తరపున ఉన్న పాస్టర్ జాన్ బెన్నీ గారు, అవునవును, ఆయన వైసీపీ రాష్ట్ర క్రిస్టియన్ క్రిస్టియన్ మైనారిటీ సేల్ అధ్యక్షుడు. ఆయన కూడా ఇలా మాట్లాడడం అనేది బాగుంది. చాలా దారుణం. ఏందన్నా మరి రాజకీయాల్లో ఏదో చనిపోయారు ఆయన. ఏదో దేవుడు తీసుకుపోయాడు పరలోకానికి, ఆ, దేవుడు చెప్తానుకుని ఆయన ఆత్మశాంతి కోరాలని చూడకుండా ఇప్పుడు ఆయన ఆ, ఇంత చేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే అన్న, ఆయన మద్యం తాగుతాడని చెప్పి ఇప్పుడు అందరికి తెలిసిపోయింది అన్న. ఆ, ఇప్పుడు ఇంకా బ్యాడ్ కదా మనకి. చాలా బ్యాడ్ అయిపోయింది, ఆయనకు కూడా బ్యాడ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు ఇప్పుడు. వైఫ్ ఈ రోజు వచ్చారు కదా, బయటకు వచ్చి చెప్పారు కదా చెప్పారమ్మా, దీని ఫస్ట్ గురించి వచ్చి మీరు చెప్పారు. ఎట్లాంటి ఉమ్, దుష్ప్రచారం చేయొద్దని చెప్పేసి. అవునన్నా. లేదులే అన్న, ఆయన కూడా మన అక్కడ ఎక్కడ విజయవాడ అరౌండ్ సూర్యాపేట ఎక్కడో ఒక పోలీసు ఆపి ఆయన్ని పక్కన కూర్చోబెట్టి పార్క్ దగ్గర రెస్ట్ తీసుకోమంటే ఒక కుర్రాడు ఎవరో వచ్చి టీ ఇవ్వడం, అవన్నీ వీడియోలు చూసే ఉన్నాను. చూసా నేను. పక్కన బైక్ పెట్టి హెల్మెట్ ఉమ్, ఇది ఉమ్. ఎదర బైక్ ది ఊడిపోయింది అన్న డూమ్ అది. లైట్ ఊడిపోయింది కదా. అవునవును. ఆ, అసలు అక్కడ చేసిన దారుణం ఏంటంటే, టీ కొట్టి అతను టీ ఇచ్చిన పాపానికి వీళ్ళందరూ వెళ్ళి ఆ అబ్బాయి మీద, ఆ కుర్రోడి మీద తిరగబడడం అనేది చాలా రాంగ్ అన్న. చాలా తప్పు. మన మన బైబిల్లో కూడా ఉందిగా, మనకి ఉపకారం చేసిన వాళ్ళకి మనం అపకారం చేయొద్దని. అవునన్నా, అసలు ఏంటన్నా చాలా రాంగ్ ఇది. నేను ఈ రోజే వచ్చింది కదా వాళ్ళ వైఫ్ గారు. అవును. అదే బయట ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది, విచారణ బాగా చేస్తున్నారని చెప్పి చెప్పారు. అవును. ఇది క్లారిటీగా ఉందన్న, ఇది ఏంటంటే జస్ట్ ఏదో లబ్ధి కోసమే, పొలిటికల్ గా ఏదో బలపడిపోతాం, అవకాశం అదే వచ్చింది యూజ్ చేసుకుందామన్న వైసీపీ ఇదిలో ఉంది. పాస్టర్ జాన్ బెన్నీ గారు మొత్తం ఇది పోర్ట్రేట్ ఆడిస్తుంది. చేస్తుంది. ఆ, అంత ముందు వచ్చిన హర్ష కుమార్ గాని, వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు. యాక్సిడెంట్ అని చెప్పి అవును. క్లారిటీ ఉంది వీళ్ళందరూ వాళ్ళకి. ఓకే, వీళ్ళందరూ ఇప్పుడు డెసిషన్ చేంజ్ చేసుకున్నారు. ఏం చేసుకున్నారు. ఇవి సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ బయటకు వచ్చేసరికి అది ఫోన్ పే లిస్టులు కూడా వచ్చినాయి కదా అవునండి, వైన్ నేను షాప్ దగ్గర. అసలు ఆయన వైన్ షాప్ కి వెళ్ళిన సీసీ కెమెరా వీడియోస్ కూడా రిలీజ్ అయినాయి కదన్నా. ఇప్పుడు కేవలం అంతా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు. ఇప్పుడు దొరికేశారు కదా, ఇంకేం మాట్లాడడానికి లేదు వాళ్ళకి. లేదు ఇంకా. అవునన్నా. ఏమన్నా మీ ఒపీనియన్ ఏంటన్నా, మీరు ఏమనుకుంటున్నారన్న ఇన్ని చూసిన తర్వాత కూడా ఇంకా మనం మర్ర అనుకుంటే? మన మూర్ఖత్వం అది.
అంతే అన్న. ఏం లేదన్న, ప్రవీణ్ అన్నకి ఆయన ఎక్కడున్నా పరలోకంలో ఉన్నా ఎక్కడున్నా సరే ఆయన ఆత్మ శాంతి కోరాలి అంతే. అంతే, మనం ప్రేయర్ చేసుకున్నప్పుడు ప్రేయర్ చేసుకోవాలి ఆయన గురించి. అంతే అన్న. ఆయన చేసిన మంచి పనులు ఇంకెవరు చేయలేరన్న. ఆ, ఎన్ని బుక్స్ రాశారు, ఎన్ని ప్రేయర్లు చేశారు. చాలా బాగా చేశారు ఆయన. అయిపోయింది వదిలేయకుండా దాన్ని కూడా వీళ్ళందరూ ఏదో పొలిటికల్ గా ఏమన్నా వచ్చేద్ది అని చెప్పి చేయడం. అదే అందువల్లే కదా ఇదంతా. అవునన్నా. రైట్ అన్న, నేను ఒకసారి మళ్ళీ చేస్తాను, నాకు కాల్ వస్తుంది వేరే కాల్. ఓకే. Please subscribe to Leo News for more videos.